హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీపై మీ ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ పార్ట్ 1. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. అక్కడంతా చాలా కోలాహలంగా ఉంది. పెద్ద పెద్ద నాయకులు, బిజినెస్ మ్యాన్స్, ఇంకా మీడియా వాళ్ళతో నిండిపోయి ఉంది. అక్కడ ఆ స్టేట్ సీఎం ప్రతాప్ వర్మ గారి కూతురు పెళ్లి ఒక బిజినెస్ మ్యాన్ రాజేష్ వర్మ కొడుకుతో జరుగుతోంది. ఆ కళ్యాణ మండపం డెకరేషన్ అండ్ వచ్చిన వారికి మర్యాదలన్నీ ప్రతాప్ వర్మ గారికి ఇంకా రాజేష్ వర్మ గారికి ఉన్న రిచ్నెస్ చూపిస్తూ ఉన్నాయి. ఆ కళ్యాణ మండపం ఎంట్రన్స్ దగ్గర పెద్ద హోర్డింగ్తో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలతో పాటు అక్కడ ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ చుట్టూ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటే కొంచెం ముందుకు రాగానే ఖుషీ వెడ్స్ అవినాష్ అని చాలా అందంగా డెకరేట్ చేసింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నలుగురు బౌన్సర్స్ వస్తున్న అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. పెళ్లి కొడుకు రూమ్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి కొడుకుని రెడీ చేస్తూ ఆ ఫ్రెండ్స్లో ఒకరు అవినాష్ వైపు చూస్తూ, రే మావా, నువ్వు ఆ ఖుషిని పెళ్లి చేసుకుంటే మరి నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంట్రా? ఇక నీ లవ్ అఫేర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయిపోతావా? పాపం నీ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే అమర ప్రేమికురాల్లా ఉంది. నీ పెళ్ళికొచ్చి మరి తానే స్వయంగా పెళ్లి పనులు చేస్తూ ఉంది కదా అని అంటే అవినాష్ నవ్వుతూ, నేను ఆ ఖుషిని పెళ్లి చేసుకున్నా కూడా నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే ఉంటుంది కదరా, ఇందులో తను వర్రీడ్ కావడానికి ఏముంది? ఇంకా ఆ ఖుషి సంగతి అంటావా, అందంగా ఉన్నా కూడా చాలా బోరింగ్ క్యారెక్టర్ రా. ఈ పెళ్లి జస్ట్ ఒక డీల్ అంతే. మా డాడీకి బిజినెస్లో ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని అంకుల్ పవర్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాడు. ఇక అంకుల్కి కావాల్సిన ఫండ్స్ అండ్ ఫేమ్ మా డాడీ చూసుకుంటారు. సో ఈ మ్యారేజ్ ఒక డీల్ అంతే. కాకపోతే ఈ విషయం ఆ ఖుషికి తెలియదు పాపం. ఇప్పుడు నేను ఆ ఖుషిని పెళ్లి చేసుకున్నా కదా అని నా అలవాట్లు ఎంజాయ్మెంట్లు నేనెందుకు బానుకుంటాను? అది నా ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లా నాతో పాటు ఇంట్లో ఉంటుందంతే. పెళ్లి తర్వాత నా మీద అధికారం చూపించాలి అని చూస్తే దాన్ని ఎలా కంట్రోల్లో ఉంచాలో నాకు బాగా తెలుసు. సో నో ఇష్యూస్ అని అంటాడు సింపుల్గా. అలా మాట్లాడుకుంటూ అవినాష్ని రెడీ చేసి పంతులు పిలవడంతో బయటకు తీసుకొచ్చి పెళ్లి పిట్ల మీద కూర్చోపెడతారు. పెళ్లి కూతురు రూమ్లో మెరూన్ అండ్ గోల్డ్ కలర్ శారీలో పెద్ద కళ్ళకు కాటుక దిద్ది, చిన్న ముక్కు, పింక్ పెదవులు, నుదుటిన కళ్యాణ తిలకం, బాసికం, చెవులకు కొంచెం పెద్దగా ఉన్న బుట్టలు, చంపస్వరాలు, మాటిలు, మెడలో హారం, నెక్లెస్, ఇంకా 2 చైన్స్ పాపిట బిళ్ళ, అరవంకీలు, ఎర్రగా పండిన గోరింటాకు చేతులకు బంగారు ఇంకా ఎరుపు రంగు మట్టి గాజులు, నడుముకు వడ్డాణం, పూల జడ, కాళ్లకు బంగారు గజ్జలతో వైట్ స్కిన్ కలర్, ఎలాంటి మేకప్ లేని సహజ సౌందర్యంతో అమాయకంగా ఉండే మొహంతో చాలా అందంగా బుట్ట బొమ్మలా ఉంటుంది మన పెళ్లి కూతురు ఖుషి. పంతులు పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పడంతో ఖుషిని తీసుకొని వచ్చి అవినాష్ పక్కన కూర్చోపెడతారు. ఇద్దరు పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంటే కొంచెం సేపటికి జీలకర్ర బెల్లం ఇద్దరి చేతికిచ్చి ఒకరి తల మీద ఒకరిని పెట్టుకోమని చెప్తారు పంతులు గారు. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అబ్బాయి, 6 feet 1 inch హైట్కు తగ్గ వెయిట్, కండలు తిరిగిన దేహం, సిల్కీ హెయిర్, షార్ప్ ఐస్, మాస్క్ పెట్టుకొని బుల్లెట్ మీద ఫాస్ట్గా డైరెక్ట్గా లోపలికి వచ్చి పెళ్లి మండపం ముందు ఆగుతాడు. బైక్ స్టాండ్ వేసి ఫాస్ట్గా కిందకి దిగి ఖుషి ముందుకు వచ్చి అక్కడే ఉన్న తాళిబొట్టి తీసుకొని ఖుషి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అందరూ తేరుకునేలోపు అవినాష్ సీరియస్గా పైకి లేచి ఆ అబ్బాయి వైపు చూస్తూ, రే, ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే అమ్మాయి మెడలో తాళి కడతావు అని కొట్టబోతూ ఉంటే ఆ అబ్బాయి అవినాష్ చేతిని వెనక్కి మెలి తిప్పి గన్ తీసి పాయింట్ బ్లాంక్లో పెట్టడంతో అప్పుడే అందరూ తేరుకొని ముందుకు రాబోతూ అవినాష్కి గన్ పెట్టడం చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఆ అబ్బాయి సీరియస్గా అవినాష్ వైపు చూస్తూ, నా భార్య ఖుషి ఐరేంద్రని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు అని లాగిపెట్టి ఒక్కటి పీకితే కింద పడబోయిన అవినాష్ కాలర్ పట్టుకొని మళ్ళీ గన్ గురిపెట్టిన అతను పద అని అంటాడు. అతను కొట్టిన దెబ్బకి అవినాష్ కళ్ళు బయర్లు కమ్మి కింద పడబోయేసరికి ఆ అబ్బాయి పట్టుకోవడంతో కొంచెం నిలదొక్కుని పద అని బేస్ రోల్లో చెప్పేసరికి గన్ గురిపెట్టడం వల్ల ఏం చేయలేక సీరియస్గా అతని వైపు చూస్తూ ముందుకి కదులుతాడు.
అతను తాళి కట్టగానే బొమ్మలా బిగుసుకుపోయి షాక్లోకి వెళ్ళిపోయిన ఖుషీని అతను కదిలిస్తూ ఉన్నా కూడా అలాగే బొమ్మలా షాక్లోనే ఉండేసరికి అతను ఖుషీ వైపు ఒకసారి చూసి ఖుషీని పైకి లేపి భుజాన వేసుకుంటాడు. ఒక చేత్తో అవినాష్కి గన్ గురిపెట్టి మరో చేత్తో ఖుషీని భుజాన వేసుకుని మోస్తూ బయటకు వస్తాడు. బయట ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసి ఖుషీని వెనక కూర్చోబెట్టి అవినాష్ని ముందు సీట్లోకి తోసి సీట్ బెల్ట్తో చేతులు కట్టేసి డ్రైవింగ్ సీట్ తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెనకే ఫాలో అవుతున్న కార్స్ని చూసి నవ్వుకుంటూ ఇంకొంచెం స్పీడ్ పెంచి ఒక ఖాళీ ప్లేస్కి వచ్చి కార్ ఆపి కిందకి దిగి ఖుషీని మళ్ళీ భుజాన వేసుకొని అక్కడే అతని కోసం వెయిట్ చేస్తున్న చాపర్ దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంటాడు. అతన్ని ఫాలో అవుతూ ఉన్న కార్స్ కూడా అప్పుడే చేరుకుంటాయి అక్కడికి. ఆ కార్స్లోని పోలీసులంతా చాపర్ దగ్గరికి వచ్చేసరికి గాల్లో ఎగురుతుంది ఆ చాపర్. పోలీస్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చి అవినాష్ని కట్టేసి ఉన్న సీట్ బెల్ట్ తీస్తే అవినాష్ కార్ దిగి చాలా సీరియస్గా వెళ్తున్న చాపర్ వైపు చూసి పోలీస్ వాళ్ళ వైపు చూస్తూ, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈవినింగ్ అంతా నా కాబోయే వైఫ్ నా దగ్గరుండాలి అని సీరియస్గా చెప్తాడు వార్నింగ్ టోన్లో. అప్పుడే సీఎం ప్రతాప్ గారు, బిజినెస్ మ్యాన్ రాజేష్ గారు రావడంతో పోలీసులు అలర్ట్ అవుతూ ప్రతాప్ గారికి సెల్యూట్ చేస్తారు. ప్రతాప్ గారు సీరియస్గా పోలీసుల వైపు చూస్తూ, నా కూతురు ఈవినింగ్ అంతా నా దగ్గర ఉండాలి, ఇంకా నా కూతుర్ని తీసుకువెళ్ళిన వాడు నా కాళ్ళ దగ్గర ఉండాలి అని ఆర్డర్ వేసిన ప్రతాప్ గారు అవినాష్ వైపు చూస్తూ, అవినాష్, ఖుషి ఈవినింగ్కి ఇంట్లో ఉంటుంది అని అంటాడు. అవినాష్ ప్రతాప్ గారి వైపు చూస్తూ, ఇట్స్ ఓకే అంకుల్, నా ఖుషి ఎక్కడున్నా నా దగ్గరికి తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఇంకా ఖుషిని తీసుకువెళ్ళిన వాడిని ఊరికే వదిలిపెట్టను అంకుల్ అని అంటాడు చెంప మీద అతను కొట్టిన దగ్గర చేయి పెట్టుకొని. పోలీసులు మొత్తం చెక్ చేస్తూ సీసీ ఫుటేజెస్ చూస్తూ స్టేట్ మొత్తం ఖుషి కోసం వెతకడం స్టార్ట్ చేస్తే ప్రతాప్ గారు సీరియస్గా అందరి మీద ఆరుస్తున్నాడు. ఇంత జరుగుతూ ఉంటే మన న్యూస్ ఛానల్స్ ఎందుకు కోరుకుంటాయి? ప్రతి చిన్న ఛానల్లోనూ బ్రేకింగ్ న్యూస్, సీఎం కూతురికి ఎవరో అజ్ఞాత వ్యక్తి తాళి కట్టి పెళ్లి కొడుకును కొట్టి మరీ పీటల మీద నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అని వస్తున్న న్యూస్తో ఊదర కొడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు మేమేమన్నా తక్కువ తిన్నావా అన్నట్టు, కన్న కూతుర్నే కాపాడుకోలేని సీఎం వాడు రాష్ట్ర ప్రజల్ని ఎలా కాపాడతాడు అని అంటున్న మాటలు. న్యూస్ ఛానల్స్ వస్తున్న డిబేట్స్ చూసి మరింత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ప్రతాప్. ఇంకో పక్క అతను అవినాష్ చెంప మీద కొట్టడం రిపీట్ చేసి చూస్తూ ఉంటాడు అవినాష్. అది చూస్తూ, నిన్ను అస్సలు వదిలిపెట్టనురా, నన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన నిన్ను నాతో ఎందుకు పెట్టుకున్నానా అనేలా చెయ్యకపోతే నా పేరు అవినాషే కాదు, నువ్వు నన్ను కొడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ ఉన్న ఆ ఖుషిని కూడా వదిలిపెట్టను అని అనుకుని శబదాలు చేస్తూ ఉంటే చాపర్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ల్యాండ్ అవుతుంది. అప్పటికి ఖుషి పాప ఇంకా షాక్లోనే ఉండడంతో అతను విసుగ్గా ఖుషి వైపు చూస్తూ ఖుషి పాపని మళ్ళీ భుజాన వేసుకుని అక్కడే ఆగి ఉన్న కారులో ఖుషిని కూర్చోబెట్టి తాను కూర్చుంటాడు. ఒక 10 నిమిషాలకు ఒక పెద్ద మ్యాన్షన్ ముందు కార్ ఆగడంతో సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయగానే కార్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఒక 5 నిమిషాలకు డ్రైవర్ కార్ని ఇంటి గుమ్మం ముందు ఆపుతాడు. ఎంట్రన్స్ నుంచి ఇంటి గుమ్మం వరకు సైడ్కి ఉన్న పూల మొక్కలు, ఒక సైడ్కున్న వాటర్ ఫౌంటైన్, కృష్ణుని విగ్రహం, చుట్టూ పచ్చని చెట్లు, ఇలా అంతా ఖుషీకి నచ్చినట్టున్నా కానీ ఖుషి పాప ఏది గమనించే స్థితిలో లేదు. అతను కార్ దిగకుండా ఉన్న ఖుషి వైపు చూస్తూ ఐరా అని గట్టిగా పిలిస్తే ఆ పిలుపుకి కాదు అరుపుకి షాక్లో నుంచి బయటకు వస్తుంది ఖుషి పాప. ఖుషి చుట్టూ చూసి పక్కనే ఉన్న అతని వైపు చూస్తుంది. సిల్కీ హెయిర్, షార్ప్ ఐస్, లైట్ పింక్ లిప్స్, కోర మీసం, లైట్ బియర్డ్, కొంచెం సీరియస్గా ఉన్న ఫేస్ చూసి బాబుగారిని బీస్లా ఫీల్ అవుతూ బెదురు కళ్ళతో చూస్తూ ఉంది ఖుషి పాప. బాబుగారి వైపు అతను కొంచెం సీరియస్గా ఖుషిని చూస్తూ కార్ దిగమని బొట్టు పెట్టి హారతిచ్చి మరి చెప్పాలా అని అంటాడు బేస్ వాయిస్లో. బాబుగారి బేస్ టోన్కి ఖుషి పాప భయపడి టక్కున కారు దిగితే ఆ అబ్బాయి కూడా కారు దిగి ఖుషి చేయి పట్టుకొని పద అని అంటాడు సీరియస్గా. ఖుషి భయంగా అతని వెనకే అడుగులు వేస్తూ ఉంటే గుమ్మం లోపలికి అడుగు పెట్టగానే ఒక పెద్దవిడ హారతి పళ్ళంతో ఎదురొచ్చి ఆగండి అని ఇద్దరికీ కలిపి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టి పక్కకు తప్పుకొని ఇప్పుడు రండి అని అంటుంది.
ఇద్దరు కుడికాలు లోపల పెట్టి వెళ్తే ఆ పెద్దావిడ అతని వైపు చూస్తూ, ఇంకా నేను వెళ్తున్నాను బాబు, మళ్ళీ కలుద్దాం అని అంటే ఆ అబ్బాయి ఆ పెద్దావిడ వైపు చూసి సరే అన్నట్టు హెడ్ నాడ్ చేయడంతో ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు మొత్తం ఖుషీకి నచ్చినట్టుంటుంది. కానీ ఖుషీ పాప అదేది గమనించలేదు. అతను ఖుషీని పైకి తీసుకువెళ్ళి ఒక రూమ్లో వదిలేసి బయటకు వెళ్తూ ఉంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఖుషీ పాప వెళ్తున్న అతని వైపు చూస్తూ, ప్లీజ్ మీరెవరూ నాకు తెలియదు, ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి అని అంటే అతను వెనక్కి తిరిగి షార్ప్గా ఖుషీ వైపు చూస్తాడు. ఖుషీ బెదురు కళ్ళతో అతని వైపు చూస్తూ, ప్లీజ్ నా కోసం అక్కడ అవినాష్ ఎదురు చూస్తూ ఉంటాడు, ఈరోజు మా పెళ్ళి, అవినాష్ చాలా మంచివాడు, నాకు అవినాష్ అంటే ఇష్టం, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంటే అప్పటి వరకు కొంచెం కూల్గా ఉన్న అతను ఖుషీ వైపు చాలా సీరియస్గా చూస్తూ, నువ్వు ఈ కార్తికేయన్ రావణ్ భార్యవి, మిసెస్ కార్తికేయన్ రావణ్వి, ఖుషి ఐరేంద్రవి, డిడ్ యు గాట్ ఇట్, డామ్ ఇట్ అని అరిస్తే ఖుషి భయపడి 2 అడుగులు వెనక్కి వేసి భయంగా కార్తీక్ వైపు చూస్తూ, నాకు మీరు వద్దు, నాకు అవినాష్ కావాలి అని అనడంతో కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ లాగి పెట్టి ఒక్కటి కొడతాడు ఖుషిని. కార్తీక్ దెబ్బకి ఖుషి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే కార్తీక్ పట్టుకొని 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి కొట్టడం వల్ల ఎర్రగా కందిపోయిన బుగ్గని ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి కూల్ జెల్ తీసి అప్లై చేసి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్రెషన్లెస్గా ఖుషి వైపు చూసి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి అక్కడే ఉన్న మేడ్తో, జాగ్రత్తగా చూసుకో, డ్రెస్ చేంజ్ చేసి టైంకి ఫుడ్ పెట్టండి, నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి పై ఫ్లోర్లో ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో చుట్టూ ఖుషి పుట్టినప్పటి నుంచి ప్రతి ఫొటోస్ ఆ రూమ్ వాల్స్ నిండా నిండిపోయి ఉన్నాయి. కార్తీక్ ఆ ఫొటోస్ వైపు ఒకసారి చూసి ఖుషిని కొత్తడం గుర్తు రావడంతో పక్కనే ఉన్న మిర్రర్కి గట్టిగా పంచిస్తాడు. ఆ మిర్రర్ చేతికి గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటే అదేం పట్టించుకోకుండా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి ఒకసారి ఖుషి దగ్గరికి వచ్చి 5 నిమిషాలు స్పృహలు లేని ఖుషిని చూసి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన కార్తీక్ కార్ తీసుకుని స్టార్ట్ అయ్యి కొంచెం సేపటికి ఒక ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడే టీవీలో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, స్టేట్ సీఎం కూతురి పెళ్లిలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టుకుని తీసుకుని వెళ్ళాడు, అతని కోసం పోలీసుల గాలింపు అని న్యూస్ వస్తూ ఉండడంతో అది విన్న అందరూ టీవీ చూస్తూ ఉంటే విరాట్ అందరి వైపు చూస్తూ, రే నిన్న కార్తీక్ గారు ఎందుకే రాలేదనుకుంటా రిసెప్షన్కి అని అంటే అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు లోపలికి. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, రే బావా తమరి గురించే న్యూస్ వస్తుంది, పోలీసులు నీ కోసం వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇంతకీ ఖుషి ఎలా ఉందిరా అని అడిగితే ప్రస్తుతానికైతే స్పృహలో లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ చేతికి కొంచెం బ్లడ్ రావడం చూసిన మిత్ర దేవ్ చేతిని గట్టిగా పట్టుకొని కార్తీక్ చేయి వైపు చూపిస్తుంది. దేవ్ కార్తీక్ చేతికి బ్లడ్ వస్తూ ఉండడం చూసి విక్రమ్ వైపు చూస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం అడిగితే విక్రమ్ దేవ్ వైపు చూస్తూ ఎందుకు అని అడుగుతాడు. దేవ్ కార్తీక్ చెయ్యి వైపు చూపిస్తే అందరూ కార్తీక్ హ్యాండ్ వైపు చూస్తారు. విక్రమ్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని క్లీన్ చేసి కట్టుకట్టి కార్తీక్ వైపు చూస్తూ చేతికి దెబ్బెలా తగిలిందిరా అని అడుగుతాడు. కార్తీక్ విక్రమ్ వైపు చూస్తూ ఐరని కొట్టాన్రా, అందుకే స్పృహలో లేదు అని చెప్పడంతో విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ అందుకని నిన్ను నువ్వు హామ్ చేసుకున్నావు అంతే కదా అని అంటాడు. కార్తీక్ కొంచెం సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ ఐరా నా ప్రాణమని నీకు తెలుసు కదా, నేను పెళ్లి చేసుకొని తీసుకువచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు వద్దు, అవినాషే కావాలి, ఆ అవినాష్ చాలా మంచివాడు అని అంటుంటే కోపం వచ్చి కొట్టాను అని చెప్పడంతో విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ రే ముందే నీ మామ కాని మామ నీ కోసం వెతుకుతూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు తనని హర్ట్ చేశావు, భయంతో ఖుషి అక్కడి నుంచి పారిపోతే ఏం చేస్తావురా అని అడిగితే కార్తీక్ కూల్గా విక్రమ్ వైపు చూస్తూ ఐరా ఆ ఇల్లు దాటి బయటకు రావడం అంత ఈజీ కాదు, ఇంకా నా మామ కాని మామ నన్ను పట్టుకోవడం అస్సలు సాధ్యం కాదు, నా మామ కాని మామకి నేను అజయ్గా మాత్రమే తెలుసు, కానీ నేను కార్తికేయన్ రావణని తెలియదు కదా, సో నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అని అంటాడు కార్నర్ స్మైల్తో.
రేపు నేనే వెళ్ళి పలకరించి కాస్త నా మామ కాని మామకి జలక్కిచ్చొస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తాడు అని అంటే విక్రమ్ కార్తీక్ని చూస్తూ, అసలు నువ్వు ఉన్నట్టే మీ మామకి తెలియదు కదరా అని అంటే కార్తీక్ నవ్వుతూ, రేపొక జలక్కిస్తాను అని అన్నాను కదా, అది ఇదే. నేను బ్రతికే ఉన్నానని ఐరాను తీసుకువెళ్ళింది కూడా నేనే అని తెలిసేలా చేస్తా అని అంటాడు ఈవిల్ స్మైల్తో. విక్రమ్ కార్తీక్ వైపు చూస్తూ, ఖుషికి విషయం చెప్పావు కదరా, అర్థం చేసుకుంటుంది అని అంటే కార్తీక్ విక్రమ్ వైపు చూస్తూ, లేదురా, నా మామదానికి అసలు ఏమీ తెలియకుండా ఇల్లు దాటకుండా పెంచాడు. ఇప్పుడు తనకి కష్టం, బాధ, సంతోషం, ఇంకా బయట ప్రపంచం అన్నీ తెలియాలి. నా బ్రెయిన్లెస్ బ్యూటీకి కాస్త బ్రెయిన్లో గుజ్జు పెంచి అప్పుడు చెప్తాను అని అంటాడు. ఇంకా కార్తీక్ వినడు అని సైలెంట్ అవుతాడు. అందరూ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ కొట్టడంతో స్పృహ తప్పిన ఖుషీ పాప ఒక 2 గంటల్లోకి స్పృహలోకి వస్తుంది. చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే పెళ్లి పీటల మీద ఉన్న తను ఎక్కడుందో అర్థం కాక చిన్నగా పైకి లేచి చుట్టూ చూస్తూ జరిగింది గుర్తు చేసుకొని టక్కున బెడ్ దిగి భయంగా చూస్తుంది. చెంప మీద కొంచెం నొప్పి తెలుస్తూ ఉంటే కార్తీక్ కొట్టింది గుర్తు చేసుకుంటూ చేతిని చెంప మీద పెట్టుకొని చేతులకు గాజులు లేకపోవడం చూసి తనను తాను ఒకసారి చూసుకుంటుంది. బ్లూ కలర్ చుడీదార్లో చేతులకు 2 గాజులు, మెడలో కార్తీక్ కట్టిన తాళి, చెవులకు చిన్న కమ్మలు, కాళ్ళకి వెండి పట్టీలు. జుట్టు పూల జడ తీసేసి నార్మల్గా జడవేసి ఉంది. నుదుటిన స్టిక్కర్, కాటుక కళ్ళు. టోటల్గా తను వచ్చినప్పుడు వంటి మీద ఏవైతే ఉన్నాయో అవి అస్సలు లేవు. ఇంకా చెప్పాలి అంటే పుట్టింటి నుంచి వచ్చినవి ఏవీ లేవు. ఇంకోసారి తనను తాను చూసుకొని ఈ డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని అనుకుంటూ చిన్నగా డోర్ తీసి బయటకు వస్తే అక్కడే ఉన్న మేడ్ ఖుషి రావడం చూసి, ఏం కావాలి మేడం మీకు అని అడుగుతుంది. ఖుషి ఆ మెయిడ్ వైపు చూస్తూ, నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని అడుగుతుంది. మనసులో ఆ బీస్ చేంజ్ చేయలేదు కదా అని అనుకుంటూ. ఆ మెయిడ్ ఖుషి వైపు చూస్తూ, సార్ చేంజ్ చేయమని చెప్తే నేనే చేస్తాను మేడం అని చెప్పడంతో ఖుషి ఆ మెయిడ్ వైపు చూస్తూ, ఓ ఇంతకీ మీ సార్ ఎక్కడా అని అడిగితే ఆ మెయిడ్ ఖుషితో, సార్ బయటకు వెళ్ళారు మేడం, ఈవినింగ్ వస్తారు అని చెప్పడంతో కార్తీక్ ఇంట్లో లేడు అని చెప్పేసరికి ఖుషి పాప ఆలోచిస్తూ, ఇప్పుడు ఆ బీస్ట్ ఇంట్లో లేడు, వచ్చేలోపు ఇక్కడి నుంచి పారిపోయి డాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ, ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి, అసలు ఆ బీస్ట్ నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చాడు అని అనుకుంటూ చిన్నగా ముందుకు నడుస్తుంది. మెయిడ్ ఖుషి వైపు చూస్తూ, మేడం ఎక్కడికి వెళ్తున్నారు మీరు, బయటకు వెళ్ళకూడదు అని చెప్తే ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి, అది ఇల్లు చూద్దామని అని అంటుంది. మరి ఖుషి పాప ప్లాన్ ప్రకారం ఇల్లు చూసే వంకతో అక్కడి నుంచి బయటపడగలుగుతుందా, లేక కార్తీక్ ట్రాప్లో ఇరుక్కుంటుందా? అసలు ఎవరు ఈ కార్తీక్? ఖుషి మెడలో ఎందుకు బలవంతంగా తాళి కట్టాడు? ఖుషి ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తుందా? ప్రతాప్ ఖుషిని కనిపెట్టగలుగుతాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.